ఒక రోజు ముందే పార్లమెంట్ వాయిదా, లోక్సభలో మరో ముగ్గురి సస్పెన్షన్, శీతాకాల సమావేశాల్లో మొత్తం 146 మందిపై వేటు, విపక్షాల నిరసన ప్రదర్శన, నేడు ఢిల్లీలో ఆందోళన. ఒక పని చేయరి, పార్లమెంటుకు చక్క తాళమేరి. ఇక మొన్ననేమో 78 మందిని, నిన్ననేమో 49 మందిని, ఇవాళనేమో ఇంకో ముగ్గురు. ఇక మరి ఇట్లా సస్పెన్షన్ చేసుకుంటే బదులు శాఖ పార్లమెంటుకు తాళం వేసుకుని తాళం చేసి జేబులు వేసుకొని పోతే అయిపోయా. మోడీ లేకపోతే ఈ అమిత్ షా. ఎందుకు పార్లమెంట్ సమావేశాలు? పార్లమెంట్ సమావేశాలు పెట్టేదే దేశం అభివృద్ధి చెందుతుందా, దేశంలో ఏమైనా అల్లకల్లోలు జరుగుతున్నాయా అని ప్రతిపక్షాలు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్పాలి. అది చెప్పకుండా పార్లమెంట్లోకి దుండగులు ఎట్లా దూసుకొచ్చిండ్లు, మీ అనుమతి లేకుండా వాళ్ళు పార్లమెంట్లోకి ఎట్లా రాగలిగిండ్లు అని విపక్షాలు అడిగితే రోజుకో 70 మందిని, రోజుకో 40 మందిని, రోజుకో ఇద్దరిని ఇట్లా సస్పెన్షన్ చేసుకుంటా పోతే ఇక మరి ఉండేదే మొత్తం మీరు బీజేపీ వాళ్ళ. ఇక బీజేపీ వాళ్ళు ఉండి మీకు మీరేం మాట్లాడుకుంటారు? ఒకని జబ్బలు ఒకటి జరుచుకొని బయటకు వస్తారు. ఇక ఆ మాత్రానికి మరి చక్కగా పార్లమెంటుకో తాళం వేసి ఎన్నికల వరకు పార్లమెంటు తెరుచుడు లేదు అని మాట చెప్తే అయిపోతుందిగా.